హరే కృష్ణ. ఆత్మ బంధువులకు మనకు ఎండాకాలం వచ్చింది కదండి. ఎండాకాలంలో ఎండలు దంచి కొడుతున్నాయి. బయటికి వెళ్తే మొత్తం బాణుడి యొక్క బగబగలు మనం తట్టుకోలేము. చాలామంది ఎండలకు భయపడి ఇంట్లో ఉన్నప్పటికీ తప్పనిసరి పరిస్థితిలో ఆఫీస్ ఉద్యోగులు కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగులు కావచ్చు, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే ఎంతోమంది కార్మిక కర్షకులు కావచ్చు, ఉపాధి హామీ పథకం వెళ్ళేటువంటి ఎంతోమంది రైతులు కావచ్చు, ఇలా ఎన్నో రకాలైనటువంటి పరిస్థితుల దృష్ట్యా మనం ఎండకు వెళ్ళాల్సిన దుస్థితి తప్పనిసరిగా ఉంటుందండి. కాకపోతే ఎండాకాలము మనము ఏమి జాగ్రత్తలు తీసుకుంటాము అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, వైట్ డ్రెస్ కంపల్సరీ, లూజ్గా వదులుగా ఉన్నటువంటి కాటన్ బట్టలు అండి. ఖచ్చితంగా కాటన్ బట్టలు వేసుకోండి దయచేసి. ఆ కాటన్ బట్టలు కూడా లూజ్గా ఉండాలి, తెల్లగా ఉండాలి, ఇది నియమం. రెండవది ఏంటంటే రబ్బర్ చెప్పులు వేసుకోబాకండి దయచేసి. ఎందుకంటే రబ్బర్ చెప్పులు వేసుకుంటే బాగా హీట్ ఎక్కువైతాయి. సో ఈ వైట్లో ఇంకా మెయిన్ ఏంటంటే తలకు ఖచ్చితంగా మనము ఒక రుమాల్ లాంటిది తీసుకోండి, పెద్దది. ఓల్డ్ స్టైల్ రుమాల్ ఉంది కదా, మనం ఓల్డ్ స్టైల్ కనుక రుమాల్ కానీ పెద్ద టవల్ కానీ తీసుకొని కట్టుకోండి. సిగ్గుపడవాకండి. ఎందుకంటే తల ఒకసారి కనుక డ్యామేజ్ అయితే, తల కనుక బాగా హీట్ అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే న్యూరాన్స్ దెబ్బతింటాయి అన్నమాట. సో మనకు వడదెబ్బ తగలడానికి అవకాశం ఉంది. మీకు తెలుసు వడదెబ్బ అంటే ముక్కులో నుంచి రక్తం కారడము, బాడీ బాగా వేడిగా అయిపోవడము, చేత కాకపోవడము, అలసట, నిద్రాన, నిస్సత్వ, ఇంకా చెప్పాలంటే మూడ్ ఆఫ్ కావడము, ఇలా సాడ్నెస్కి వెళ్ళిపోవడం, ఇవన్నీ చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి వడదెబ్బ వస్తే. సో ఈ వడదెబ్బలో ఏమవుతుందంటే మనం పోలేని పరిస్థితి, ఉండలేని పరిస్థితి. ఇలాంటి కండిషన్స్లో ఇవి చేస్తూ ఫస్ట్ మన యొక్క డైట్లో అందరము బాగా నీళ్లు ఉండేటట్టుగా చూసుకోండి. ఎట్టి పరిస్థితిలో మసాలా దినుసులు, ముఖ్యంగా బిర్యానీ సీజన్ అండి, మీకు అందరికి తెలుసు కదా, హలీం సీజన్. ఈ హలీంలో బాగా హై ప్రోటీన్ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది, అందులో బాగా కొవ్వు ఉంటుంది, మసాలాలు ఉంటాయి. ఎండాకాలం ఎట్టి పరిస్థితిలో ఎవ్వరు కూడా మసాలాలు, బిర్యానీ ఆకు కావచ్చు, లవంగాలు, యాలకులు, ఇలాచి అంటాం కదా అది, తర్వాత బిర్యానీ పట్ట, ఇట్లాంటివి ఎన్నో ఉంటాయి కదా, అవి ఎట్టి పరిస్థితిలో మనము వాడకూడదండి ఎండాకాలము. అదేమవుతుందంటే బాడీలో ఉష్ణాన్ని పెంచుతుంది అన్నమాట. ఎప్పుడైతే ఉష్ణాన్ని పెంచుతుందో బాడీలో హీట్ జనరేట్ అవుతుంది. ఎప్పుడైతే హీట్ జనరేట్ అవుతుందో అప్పుడు కిడ్నీస్కి డ్రైనెస్ స్టార్ట్ అవుతుంది, కిడ్నీస్ దెబ్బతినడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఇంకా బాడీ వేడైపోతే ఏం జరుగుతుందంటే అకాలంగా, అంటే మనకు వృద్ధాప్యం అంటే ఓల్డ్ ఏజ్ రావడానికి అవకాశం ఉంది. పిత్తం ఎక్కువైతే మెయింటైన్ అవుతుందో తల వెంట్రుకలు రాలిపోవడము, ఇంకా వెంట్రుకలు తెల్లబడము, వెంట్రుకలు బిరుసు కావడం, ఇలా జరుగుతుంది. సో ఇవన్నీ మనకు తెలిసి తెలియకుండా ఎండాకాలము మనము మసాలా దినుసులు, ముఖ్యంగా బిర్యానీలు తినే వాళ్ళందరూ తస్మాత్ జాగ్రత్త. ఇంకా మనం బయట మార్కెట్లో మజ్జిగ తాగుతుంటాం కదా, నిజంగా చెప్పాలంటే మేము చాలాసార్లు వీడియోస్ చేశాను. పాల గురించి పెద్ద స్కామ్ అండి. ఈ స్కామ్ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఈ యొక్క అధికారులు, ఇంకా అన్ని ప్రభుత్వాలు అన్నీ సేమ్ అనమాట. ఈ పాల గురించి వాళ్ళ దగ్గర సప్లై లేదు కాబట్టి వాళ్ళు సప్లై లేనప్పుడు చేతులు ఎత్తేసినారు, ఏదన్నా జరగాలని చెప్పి వదిలేసినారు. అంటే ప్రజల యొక్క ఆరోగ్యం గాలికి వదిలేసినారు. ఎవరి సావు వాడు చేస్తారు. కానీ ఎవరైతే ఈ యంత్రాంగంలో ఉన్నారో, అధికార యంత్రాంగం కావచ్చు, రాజకీయ యంత్రాంగం, వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా ఒక స్పెషలైజ్డ్ కౌస్ ఉన్నాయండి. వాళ్ళకి ఫామ్ హౌస్లు ఉన్నాయి, వాళ్ళందరికీ న్యాచురల్ ఆవులు ఉన్నాయి. ఆ న్యాచురల్ భారతదేశపు బ్రీడ్ నుంచి వచ్చేటువంటి పాలు మాత్రమే వాళ్ళ కుటుంబాలు తాగుతున్నారు. మిగతా ఈ యొక్క ఎంతమంది ఉంటారండి, వాళ్ళు చాలా 100 మంది మాత్రమే ఉంటారు కదా, మిగతా అందరు ప్రజల యొక్క ఆరోగ్యం గాలికి కలిసిపోయి ఈరోజు ఆ పాల నుంచి, నేను మొన్న పెట్టిన వీడియో చూశారు కదా, 50 లక్షల లీటర్లు అవసరం పడుతుందని చెప్పాను కాదండి. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, దాదాపుగా 1 కోటి లీటర్లు అవసరం మన యొక్క హైదరాబాద్కి మాత్రమే. ఇది ఒక ఎండాకాలంలో మీరు లస్సీలు తాగుతున్నారు, మజ్జిగ తాగుతున్నారు, పాలుతోటి పెరుగు చేస్తున్నారు, లేకుంటే పెరుగు బకెట్లు, ఇంకా బిర్యానీలలో పెరుగు లేనిది నడవదు. ఇక్కడ ఛాయ్లు ఉన్నాయి, మరియు ఈ లస్సీలు, మజ్జిగలు, ఇలా మీరు పాల యొక్క కన్జంప్షన్ను ఆధారంగా చేసుకొని దాదాపు 1 కోటి లీటర్ల
పాలు రోజుకు అవసరం అండి, కానీ కోటి లీటర్లో ఒక్క హైదరాబాద్కే అవసరం పడుతుంది. మరి మిగతా ఎన్నో 33 జిల్లాలు ఉన్నాయి, వాటి సంగతి ఏంటి? ఇక్కడ తెలంగాణకు సంబంధించిన ఎనిమల్ హస్బెండరీకి సంబంధించిన పాలు ఇచ్చేటువంటి జంతువుల యొక్క సంఖ్య చాలా తక్కువగా ఉంది, కానీ కోటి లీటర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి. ఇది మనం ఎప్పటికీ మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం. ఇది అందరికీ అర్థమయ్యేంత వరకు ఈ విషయాన్ని నేనైతే చెప్తూనే ఉంటా అండి. మీరు అందరూ జాగ్రత్తగా ఆలోచించండి. పాలు బయట కనబడేటివి అవి పాలు కావు, విషం. అవన్నీ ఆర్టిఫిషియల్లీ మేడ్. అది మీరు అందరూ చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఈ యొక్క పాలు లేదా పెరుగు లేదా మజ్జిగ ఈ ఎండాకాలంలో మనం కన్జ్యూమ్ చేయాల్సి వస్తుంది కదా, అప్పుడు మనకు వచ్చేటువంటి సమస్య ఇది ప్రాబ్లం. సో ఆయుర్వేదంలో కూడా చాలా బాగా చెప్తారండి, పాలల్లో కానీ పెరుగులో కానీ ఉప్పు వేయకూడదండి. ఆ పాలల్లో కానీ పెరుగులో కానీ వేస్తే కండ చక్కెర వేయచ్చు, కానీ పాలు మనము ఖచ్చితంగా మనం తాగాలి అనుకుంటే దేశవాళీ నాటు ఆవులు అంటాం, హంప్ ఉంటుంది వాటికి. హంప్ ఉన్నటువంటి ఆవును దగ్గరగా ఉండి పితికించుకొని మాత్రమే తాగాలి. మధ్యలో ఏమాత్రం గ్యాప్ వచ్చినా కూడా మీకు తెలుసు కదా, వ్యాపారులు ఏం చేస్తారో ఒక ఆవును చూపిస్తారు కొన్ని వందల లీటర్ల ఆవు పాలను, లేదా ఒక గేదెను చూపిస్తారు కొన్ని వందల లీటర్ల గేదె పాలను అమ్ముతారు. ఇక్కడ చాలా మందికి ఆర్టిఫిషియల్గా లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడినటువంటి గేదెలు ఉన్నాయండి. ఆ గేదెలు నిజంగా గేదెలు కావు, అవన్నీ క్లౌడ్ గేదెలు అనమాట. సో ఇవన్నీ ఆ క్లౌడ్ గేదెలను ఏం చేస్తారు, బాగా పాపప్ చేసి SEO సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు. ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో మీరు ఎప్పుడు ఓపెన్ చేసినా, ఏ యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఏ ఫేస్బుక్ ఓపెన్ చేసినా మా యొక్క లైట్ ఇక్కడ ఉంది, మా యొక్క లైట్ ఉంది అని చెప్పి ఆ లైట్ ద్వారా మిమ్మల్ని లైట్నింగ్ చేస్తున్నారు. ఆ లైట్నింగ్ తోటి కాలి బొగ్గు బూడిదైపోతారండి. ఆ లైట్ ఎప్పుడు కూడా మిమ్మల్ని బతికించలేదు, మిమ్మల్ని కాల్చేస్తుంది. సో దయచేసి మీ అందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఎండాకాలంలో మనం మజ్జిగ కన్జ్యూమ్ చేస్తాం కాబట్టి దయచేసి మజ్జిగ కన్జ్యూమ్ చేసేటప్పుడు లేదా లస్సీ కన్జ్యూమ్ చేసేటప్పుడు వాళ్ళు ప్రమాదకరమైన ఫ్యాట్ కలుపుతారండి, దాన్ని వెన్న అంటాం. ఇది కూడా చాలా డేంజర్. మీరు లస్సీలో మీరు చూడండి పైన బాగా ఒక గట్టి అయినటువంటి పదార్థం వేస్తారు, అది ఎనిమల్ ఫ్యాట్. సో అది మిల్క్ నుంచి వచ్చిందా లేదా మాంసం నుంచి వచ్చిందా అది భగవంతునికి ఎరుక. ఇది 2 రకాలుగా రావడానికి అవకాశం ఉంది. మిల్క్ను చిల్లింగ్ చేస్తే అంటే చిలకడం వల్ల వచ్చినటువంటి ఫ్యాట్ దాన్ని వెన్న అంటాం. కానీ మరి ఆ వెన్న 2 రకాలుగా రావచ్చు. బయట కనబడేటువంటి ఆ ఫ్యాట్ ఎముకలను కనుక బాయిలింగ్ చేసి వచ్చినటువంటి ఆయిల్ను కూడా సఫోనిఫికేషన్ చేయడం వల్ల కొన్ని రకాల కెటలిస్ట్లను కలిపి దాన్ని కూడా వెన్నలాగా చేస్తారు. అది మీ యొక్క లస్సీలో కలవడానికి అవకాశం ఉంది. సో లస్సీలో కలిపేటువంటి కూల్ ఇది మంచిది కాదు. లస్సీని మనము కూల్ చేసి తాగడం వల్ల పేగులలో సర్క్యులేషన్ డిఫెక్ట్స్ వస్తాయి. మరియు ఆ లస్సీలో మీరు ఐస్ వాడినారు అనుకోండి, ఐస్ ద్వారా వచ్చేటువంటి రోగాలు అనేకం ఉన్నాయి. అంటే మార్కెట్లో దొరికేటువంటి ఐస్ తయారీ యొక్క నీళ్లు వాటి యొక్క ఆరోగ్యాన్ని పర్యవేక్షించేటువంటి యంత్రాంగం లేకపోవడం వల్ల ఆ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అది తెలియదు. మరియు దాంట్లో వేసేటువంటి ఫ్యాట్ ఎలా ఉంది, తర్వాత షుగర్ ఉండనే ఉంది. సో మీకు ఎలా చెప్పాలంటే, నేను ఏమి చెప్పినా కూడా మీకు భయం అనిపిస్తుంది, కానీ వేరే ఆప్షన్ లేదు కాబట్టి మీరు అందరు తాగుతూ ఉన్నారు. మళ్ళీ అందులో వేసేటువంటి ఎసెన్స్ నిజంగా అది వెనిలా ఫ్లేవర్ కాదండి, అది ఆర్టిఫిషియల్ వెనిలా ఫ్లేవర్. సో మీరు అందరూ ఇప్పుడు బయట దొరికేటువంటి ఆ ఫలుదా బండ్లల్లో దొరికేటువంటి అది కావచ్చు, ఈ లిక్విడ్ ఆ లిక్విడ్ అలా కాకుండా దయచేసి అందరు ఇంట్లో నుంచి మాత్రమే మీ యొక్క శుద్ధమైనటువంటి నీళ్ళను వాడండి. అది సెక్యూర్గా ఉన్నటువంటి ఆహార పదార్థం అయి ఉండాలి. అది సెక్యూర్గా ఉండేటువంటి పరిస్థితిని మీరు అర్థం చేసుకున్న తర్వాతనే మీరు టెంప్టేషన్ కాకుండా దయచేసి మీ యొక్క జీవితాన్ని కాపాడాలి. మరియు ఇంకొకటి ఏంటంటే, ఎవరైతే ఆ నీటి ద్వారా ఈస్చరీషియా కోలై ఈ కోలై ఉండనే ఉంది, అత్యంత భయానకమైనటువంటి పెప్టిక్ అల్సర్లను మరియు క్యాన్సర్లను కలగజేయడము, గిలియన్ బారీ సిండ్రోము, ఇంకా చెప్పాలంటే ఏది IBS అనేటువంటి పరమ భయంకరమైనటువంటి రోగం ఉంది, టైఫాయిడ్ రావడానికి కారణము ఇవన్నీ ఓన్లీ నీటి ద్వారా ఇన్ఫెక్షన్స్ జరగడానికి అవకాశం ఉంది. సో మిత్రులారా, మీరు అందరూ ఒకటి గుర్తుంచుకోండి, బయట ఆహారము ఎంత టెంప్టేషన్ అయినా ఎలాంటి పరిస్థితి అయినా ఫ్రీగా వచ్చినా, ఇంకా చెప్పాలంటే ఎన్నో రకాల ఫంక్షన్స్కు మనం అటెండ్ కావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో తీసుకోకండి, ఇంట్లోనే తయారు చేసింది దయచేసి తీసుకోండి. హరే కృష్ణ.